అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ ప్రత్యేకమైన ఆటగాడు. 3 ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేసిన మొనగాడు. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన వన్డేల్లో ఇంకా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ టీమిండియాకు కీలక ఆటగాడిగానే ఉన్నాడు. బ్యాటింగ్ భారాన్ని సీనియర్ గా మోస్తూనే ఉన్నాడు. అయితే టెస్టుల్లో ఆడినంత కాలం లాంగ్ ఫార్మాట్ కు కళ తీసుకొచ్చాడు. కెప్టెన్ గాను తనదైన సంతకం చేశాడు. ప్రస్తుతం లాంగ్ ఫార్మాట్ లో కింగ్ లేని లోటు కనిపిస్తోందనే చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కోహ్లీ 2008లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ముందుగా వన్డేల్లో బరిలో దిగాడు. 2010లో టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్టుల్లో మాత్రం 2011లో అరంగేట్రం చేశాడు. 15 సంవత్సరాల క్రితం సరిగ్గా జూన్ 20ని తొలి టెస్ట్ లో బరిలో దిగాడు. వెస్టిండీస్ పైనే అరంగేట్రం చేశాడు. దీంతో కోహ్లీ ఎంట్రీని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి అరంగేట్ర సిరీస్ లోనే విరాట్ ఆకట్టుకున్నాడు. 4వ టెస్ట్ లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత కెరియర్ 8వ టెస్ట్ లో దూకుడు చూపించాడు. ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయినప్పటికీ విరాట్ ఆడిన తీరు మాత్రం హైలైట్ గా నిలిచింది. 2017లో కోహ్లీ విశ్వరూపం చూపించాడు. ఒకే ఏడాది 6 సెంచరీలు బాదాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలే. లాంగ్ ఫార్మాట్ లో వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన 3వ భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కెరియర్ లో 123 టెస్టుల్లో బరిలో దిగాడు. 9230 పరుగులు సాధించాడు. యావరేజ్ 46.85. టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి అద్భుత రికార్డు ఉంది. 2017 నుంచి 2021 వరకు టాప్ ర్యాంక్ లో భారత టెస్ట్ జట్టు కొనసాగింది. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ 68 టెస్టులు ఆడింది. ఇందులో 40 మ్యాచ్ల్లో కోహ్లీ సేన గెలిచింది. ఎక్కువ మ్యాచ్ల్లో గెలిచిన భారత కెప్టెన్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. కెరియర్ లో మొత్తంగా 7 డబుల్ సెంచరీలు సాధించాడు. భారత్ తరపున ఎక్కువ డబుల్ సెంచరీలు కొట్టింది విరాటే. కెప్టెన్ గా ఎక్కువ సెంచరీలు కొట్టిన ప్లేయర్ గాను కోహ్లీ తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో అభిమానులు విరాట్ ను మిస్ అవుతున్నారు. అయితే కింగ్ మాత్రం వన్డే వరల్డ్ కప్ ఆడటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత కెరియర్ కు గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది.